హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే స్పోర్ట్స్ రివ్యూ. నా పేరు కొవ్వడ హనిహాసన్ రాజు. ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. వరుస ఓటములకు చెక్ పెడుతూ రాజస్థాన్ రాయల్స్ పై 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ హైలైట్స్ మరియు టర్నింగ్ పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ మరియు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 8.3 ఓవర్లో 81 పరుగులు చేసి ఒక భారీ స్కోర్ దిశగా వెళ్తుండగా కేకేఆర్ స్పిన్నర్లు సీన్లోకి వచ్చారు. వరుణ్ చక్రవర్తి 14 పరుగులకు 3 వికెట్లు తీశాడు మరియు సునీల్ నారాయణ్ 26 పరుగులకు 2 వికెట్లు తీశాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ ఇన్నింగ్స్ కు కట్టడి చేశారు. చివరికి కార్తిక్ త్యాగి 22 పరుగులకు 3 వికెట్లు తీయడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులు చేసింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభంలోనే తడబడింది. అజింక్య రహానే డకౌట్ అవ్వగా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది. కేవలం 70 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును వైస్ కెప్టెన్ రింకు సింగ్ ఆదుకున్నాడు. 34 బంతులు 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి అనుకూల్ రాయ్ 29 పరుగుల చక్కని సహకారం అందించడంతో కేకేఆర్ మరో 2 బంతులు మిగిలి ఉండగానే విజయం అందుకుంది. ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్స్ ఏంటంటే 8 ఓవర్ల వరకు రాజస్థాన్ ఆధిపత్యం చెలాయించిన వరుణ్ మరియు నరైన్ స్పెల్స్ మ్యాచ్ ను కేకేఆర్ వైపు తిప్పాయి. కేవలం 8 పరుగుల వద్ద ఉన్నప్పుడు నాండ్రే బర్గర్ రింకు సింగ్ ఇచ్చిన క్యాచ్ ను వదిలేశాడు. అదే మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. కష్టాల్లో ఉన్నప్పుడు అనుకూల్ చేసిన 29 పరుగులు రింకుపై ఒత్తిడిని తగ్గించాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మ్యాచ్ రివ్యూ. కేకేఆర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. మరియు రాజస్థాన్ ఎక్కడ పొరపాటు చేస్తుంది, మీ అభిప్రాయాన్ని కమెంట్లలో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.